జీవితంలో మనకు కావలసిన దాన్ని సాధించలేనప్పుడు జీవితం ఏదిస్తే దాన్నే మనం తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరి మొహంలో ఈ రెండు తప్పకుండా ఉండాలి. ఒకటి మౌనం, రెండవది చిరునవ్వు. మౌనం సమస్యను రాకుండా చేస్తుంది, చిరునవ్వు వచ్చిన సమస్యను పరిష్కరిస్తుంది. గెలిచిన వాళ్ళు చెబితే నీతులంటారు, ఓడిపోయిన వారు చెబితే సాకులంటారు. అందుకే గెలిచేంత వరకు ఏమీ చెప్పకు. సంపాదించే శక్తి ఉన్నవాడు పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించడు. గెలవాలి అనే తెగింపు ఉన్నవాడు ఓటమికి అస్సలు భయపడడు. ప్రేమ చాలా గొప్పది. గెలిస్తే కళ్ళ ముందు స్వర్గం చూపుతుంది, ఓడితే గుండె నిండా నరకాన్ని నింపుతుంది. నీకు సహాయం చేసిన వారిని మర్చిపోకు. నీపై నమ్మకం ఉంచిన వారిని మోసం చెయ్యకు. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన వారికి ద్రోహం చెయ్యకు. మనతో ఉండాలి అని అనుకునేవారు నిజంగానే మనం తప్పు చేసినా మంచిగానే చూస్తారు. మనల్ని వదిలించుకోవాలి అనుకునేవారు మనం మంచి చేసినా దానిలో తప్పునే వెతుకుతారు. నీ వెంటరాని బంధాల కోసం వెంపర్లాడుతూ తిరగకు. దిక్కుతోచని బంధాల్ని పట్టుకుని దిక్కులేని వాడిలా తిరగకు. నీపై ప్రేమను చూపించలేని వారిని ప్రేమిస్తే నీకు చివరికి నీ జీవితంలో మిగిలేది దుఃఖమేనన్న సంగతిని మర్చిపోకు. మనం సుఖంగా ఉంటే కుళ్ళుకుని, బాధల్లో ఉంటే నవ్వుకునే బంధువుల గురించి ఆలోచించడం మానేసి మన గురించి మనం ఆలోచించుకుంటేనే మంచిది. బ్రతుకు బండి నడిచేది డబ్బు అనే పట్టాల మీద. ఒక్కసారి పట్టాలు తప్పితే గమ్యాలు మారటమే కాదు, ఒక్క అడుగు కూడా ముందుకు కదలదు. మనం కింద పడినప్పుడు నవ్విన వారిని, ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఎగతాళి చేసిన వారికి తప్పకుండా శిక్ష పడాలి. వారి ముందు లేచి నిలదొక్కుకోవడమే వారికి సరైన శిక్ష. జరిగిపోయింది ఎటూ మార్చలేకపోవచ్చు, కానీ జరగబోయేది మాత్రం మార్చగలం కదా. కాలం చాలా గొప్పది. ఈరోజు నువ్వు నేర్పిన పాఠమే రేపు మరొకరు నీకు నేర్పుతారు. కాలం చేసే ప్రతి గాయం నుండి నవ్వుతూనే మనం కోలుకోవాలి. ఎంత తక్కువగా మాట్లాడితే అంత గౌరవాన్ని పొందుతావు. నీ నోటి నుంచి వచ్చే ప్రతి శబ్దం సింహం యొక్క గర్జనలా ఉండాలి, కానీ కుక్క మురిగినట్టు అస్సలు ఉండకూడదు. దేవుడంతటి రాముడే కైకేయికి నచ్చలేదు. సొంత తమ్ముడైన విభీషణుడు రావణుడికి నచ్చలేదు. ఎవరు అందరికీ నచ్చాలని లేదు. నీకు నచ్చినట్టు నువ్వుండు. మన జోబికి చిల్లు పడితే నాణేల కంటే ముందుగా బంధాలే రాలిపోతాయి. నిజమైన చావు అంటే మనం చావడం కాదు, మన చావు తర్వాత మనల్ని నమ్మిన వారు, మనపై ఆధారపడిన వారి పరిస్థితి ఏంటా అనే ఆలోచనను అనుభవించడం. ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది సమయం. దాన్ని నిన్ను లెక్క చేయని వారి గురించి ఆలోచించి చేజార్చుకోకు. నీ జీవితంలో అత్యంత పవిత్రమైనది నీ కన్నీరు. దాన్ని నిన్ను ప్రేమించిన వారి కోసం ఏడ్చి వృధా చేసుకోకు. నీ మాట ప్రత్యర్థి గుండెలను అదుపు చెయ్యాలి. నీ చూపు ఎదుటివాడి చేతలను శాసించాలి. నువ్వు సాధించిన గెలుపు నిన్ను చిన్నచూపు చూసిన వారికి సమాధానం అవ్వాలి. నీ మెడలో బంగారం బరువును చూసేవారికి, నీ వెనక ఆస్తుల విలువను కొలిచేవారికి దూరంగా ఉండు. ఆత్మగౌరవం ముఖ్యం అనుకునే వాళ్ళతో ఉండటం కన్నా నీకు విలువనిచ్చే వారితో ఉండడమే మంచిది. పేదరికం వలనో పరిస్థితుల వలనో మీ ప్రేమను దాయకండి. పేదరికం పోవచ్చు, పరిస్థితులు కొంతకాలానికి మారొచ్చు, కానీ ఒక్కసారి చేజారిన ప్రేమ మరలా తిరిగి రాకపోవచ్చు. కాలం కలిసి రానప్పుడు మౌనంగా ఉండడంలో తప్పులేదు. సింహం కూడా వేటాడే ముందు సరైన సమయం కోసం ఎదురు చూస్తుంది. అలాగని గడిచే కాలం అంతా మనది కాదు అని అనుకోకూడదు. నిశ్శబ్దంగా పొంచి ఉన్న సింహంలా ఉండాలి. నలుసంత వీలు దొరికినా సరే వెనువెంటనే వేటకు సిద్ధమవ్వాలి. జరుగుతున్న పరిస్థితులే మనకు అన్నీ నేర్పిస్తాయి. అందుకే మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే వాటికి భయపడి పారిపోకుండా ఎదురు నిలిచి ధైర్యంగా నిలబడండి. ఈతను నేర్చుకోవాలంటే నీటిలోకి దిగాలి, కానీ నీటిని చూసి భయపడి పారిపోతే ఎప్పటికీ ఎన్నటికీ ఈతను నేర్చుకోలేము. నూనెను తాగి ఒత్తి వెలిగినట్టు నిన్ను వారి స్వార్థానికి వాడుకుంటూ మరొకరు గెలుస్తూనే ఉంటారు. అందుకే నూనెలా మిగలకు, ఒత్తిలా కాలిపోకు, మంటవై జ్వలించు. నిన్ను వాడుకోవాలి అనుకునే వారిని మింగే మహాజ్వాలవై జ్వలించు. నిన్ను నమ్ముకున్న నలుగురికి దారి చూపే వెలుగునివ్వు. అర్థం లేని వాగుడు వాగే వాడితో ఎదురు వాదన పెట్టుకుని మన స్థాయిని తగ్గించుకోవడం కన్నా ఆ వాదన నుండి మౌనంగా పక్కకు తప్పుకుని మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం మంచిది. మురుగుతున్న కుక్కకు ఎదురుగా నిలబడి దానికి ఎంతగా సర్ది చెప్పినా ఏమాత్రం లాభం లేదు కదా.
జీవితంలో కష్టాన్ని అనుభవించిన వాడే సుఖాన్ని ఆస్వాదించగలడు. ఓటమిని చవిచూసిన వాడే గెలుపును కూడా ఆస్వాదించగలడు. మనకు వెలుగు విలువ తెలియాలంటే చీకటి అంటే ఏంటో ముందు తెలియాలి. నీకు దక్కిన ప్రతి అవకాశాన్ని ఆయుధంగా మార్చుకో. ఆయుధాలు ఉన్నవాడు సైనికుడు. ఉన్న వాటిని ఆయుధాలుగా మార్చి వాటిని సరైన పద్ధతిలో వాడే వీరుడు. నీవు మలుచుకున్న ఆయుధాన్ని సరైన పద్ధతిలో వీరుడిలా వాడు. విజయాన్ని సాధించు. మనకు విలువనివ్వని చోట ఉండటం కన్నా ఒంటరిగా ఉండటమే మంచిది. తోడేళ్ల గుంపులో ఒకటిగా ఉండటం కన్నా సింహంలా ఒంటరిగా జీవించడమే మేలు. కాలం గడిచిపోతున్నా కొన్ని జ్ఞాపకాలు మనల్ని విడిచి వెళ్ళవు. మనసును నింపే ఆనందమైన, గుండెను పిండే ఆవేదనైనా మట్టిలో మలినం అయ్యేంత వరకు వాటిని అనుభవించవలసిందే. ప్రేమంటే మనుషులు కలవడం కాదు, వారి మనసులు కలవడం. తన దగ్గర ఎంత ఉన్నప్పటికీ ఉన్నదానితో సంతృప్తి చెందేవాడే నిజమైన ధనవంతుడు. ఎవరైతే తరచుగా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారో వారే తరచుగా విఫలమవుతూ ఉంటారు. సమయం అనేది ఒక సృష్టించబడిన విషయం. నాకు సమయం లేదు అని చెప్పడం అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పడం లాంటిది. నీవు చేపట్టిన లక్ష్యం మంచిదైతే సరిపోదు, దాన్ని చేరే మార్గం కూడా మంచిది కావాలి. మనం దేనినైనా పోగొట్టుకోవడం చాలా సులభం, కానీ సంపాదించుకోవడమే చాలా కష్టం. అది సంపదైనా, స్నేహమైనా, ప్రేమైనా, నమ్మకమైనా. ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉండవచ్చు, కానీ ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. ఎవరిని తక్కువగా చేసి మాట్లాడకండి. ఎవరిని మీ చేతలతో మాటలతో బాధించకండి. ఈరోజు మీరు శక్తివంతంగా ఉండి ఉండవచ్చు, కానీ సమయం మీకన్నా ఎంతో శక్తివంతమైనది. ఈ విషయాన్ని మాత్రం మీరు ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోకండి. శరీరం ఎంతగా చలిస్తే అంత ఆరోగ్యంగా ఉంటాం. మన మనస్సు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందంగా ఉంటాం. ఏటికి వరద వచ్చినా, నోటికి దురద వచ్చినా ఎప్పుడు దేన్ని ముంచుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు నీ చేతుల్లో ఉన్న సమయాన్ని నువ్వు సరిగ్గా సద్వినియోగం చేసుకోకపోతే రేపటి నీ భవిష్యత్ బలహీనపడిపోతుంది. మీరు సాధించిన గెలుపు మీకు ఆనందాన్ని ఇవ్వకపోతే దాన్ని గెలుపు అని అనరు. ఇంద్రధనుసు ఒకేసారి 7 రంగుల్ని చూపిస్తుంది, కానీ మనిషి అవకాశాన్ని బట్టి తనలో దాగి ఉన్న ఒక్కొక్క రంగును బయటికి చూపిస్తాడు. ఒక వ్యక్తి యొక్క హృదయం నిజాయితీతో నిండి ఉన్నప్పుడు ఆ అందం అతని వ్యక్తిత్వంలో కనపడుతుంది. దేనినైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని అసలు పరీక్షించకూడదు. ఎందుకంటే అది ఎన్నో విలువైన బంధాలను దూరం చేస్తుంది. మీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే మీ వైపు ఒక్కడు కూడా ఉండడు. ఉన్నవి లేనివి కల్పించి చూడండి. ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడి చూడండి. ఆ మాటల్ని వినడానికి మీ చుట్టూ ఒక పెద్ద గుంపే వచ్చి చేరుతుంది.